దేవుని నామమున స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము సామెతల గ్రంథం పద్య రచన సరళ భాషలో 100వ పద్యం అండి 31వ అధ్యాయము 25 నుంచి 27 వచనములండి. భర్తకు తోడుగా ఆమెయు శ్రమపడి కుటీర పరిశ్రమల వలె చేతి వృత్తులతో వ్యాపారము చేసి ఆర్థిక స్తోమతను పెంపొందించి భవిష్యత్తు గూర్చి నిర్భయముగా ఉండుటకు బలమును ఘనతయు ఆమె గౌరవప్రద వస్త్రములు. జ్ఞానము కలిగి నడుచుకొనుచు కృపా సత్యములు బోధించునది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. కుటుంబీకులపై శ్రద్ధ వహించి పనులు పూర్తి చేసి భోజనము చేయును. ఇంటి పని వారి చేయడమే ఆమెకు నిజమైన ఆరాధన.